ఇప్పుడు సూర్యనారాయణ ఫ్యామిలీ అంతా ఠాగూర్ చేతిలోకి వెళ్ళిపోయారు. ఆ ఠాగూర్ ఏం చెబితే అది వాళ్లకు వేదం. వాడు గ్యారెంటీగా మీ కొడుకు భవిష్యత్తును నాశనం చేసే ప్లాన్ చేస్తాడు. మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవన స్ఫూర్తి తనదే. అనుష, హాయ్ సిద్ధు. హాయ్. బాగున్నారా? బాగున్నాను. అదేంటి సార్, ఆపరేషన్ ఏదో ఉందన్నారు కదా? ఒక ఆపరేషన్ అయిపోయింది అనుష. ఇంకో ఆపరేషన్ కి టైం ఉంటే ఒకసారి ఇక్కడ చూసి వెళ్దామని వచ్చాను. వెళ్ళొస్తాను అనుష. సిద్ధు సార్, ఒక్క నిమిషం. అనుష, సిద్ధుకి ఆపరేషన్ ఉందంటున్నాడు కదా, వెళ్ళని. జస్ట్ 5 minutes. మీ అందరికీ ఒక పొడుపు కథ చెప్తాను. అది సిద్ధు సార్ కూడా వినేసి ఆన్సర్ తెలుసుకుని వెళ్తారు. అయ్యో బాబోయ్, అనుష పొడుపు కదా అడిగిందంటే దాన్ని విప్పలేము. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే నా బుర్ర మొత్తం పోతుంది. ఆపరేషన్ కూడా చేయలేను. వస్తాను. బాయ్ అనుష. సిద్ధు సార్, నన్ను వదిలే అనుష. సిద్ధు సార్. అనుష, మీ ఆయన్ని నువ్వు బాగానే భయపెడుతున్నావు. అనుష, ఇప్పటికైనా పొడుపు కదేంటో చెప్పు తల్లి. చెప్పలా? అది జయంతి గారు వస్తున్నాను. అమ్మ, నేను పిలవలేదమ్మా. పిలిచారే, పదండి పదండి. అమ్మ, ఏ అనుష, నీ పొడుపు కథ విప్పలేక తప్పించుకుంటున్నారు గాని అదేంటో మాకు చెప్పు. దానికి ఎన్ని కళ్ళుంటాయో తెలీదు, ఎన్ని కాళ్ళుంటాయో తెలీదు, ఎన్ని చెవులుంటాయో తెలీదు, ఎన్ని చేతులుంటాయో తెలీదు. కానీ దాన్ని జయించడం ఏ మగధీరుడి వల్ల కాదు. అదేంటో చెప్పుకోండి చూద్దాం. అనుష అడిగి నీ కథ విప్పలేక అందరూ బుర్రలు కొక్కుని పిచ్చి వాళ్ళు అవటం ఖాయం. కమాన్, చెప్పండి తొందరగా. ఎవరికి తెలీదా? దానికి ఎన్ని కళ్ళుంటాయో తెలీదా? ఎన్ని కాళ్ళుంటాయో తెలీదా, ఎన్ని చెవులుంటాయో తెలీదా. దాన్ని జయించటం ఏ మగధీరుడి వల్ల కాలేదా? ఏంటప్పా అది? చెప్పండి. కమాన్, చెప్పండి. చెప్పండి. ఆ, దీనికి ఆన్సర్ ఏంటో నాకు తెలుసు. ఏంటి? ఏంటి సంతోష్ అది? అదేంటంటే ఏలియన్స్ అంటే గ్రహాంతరవాసులు అన్నమాట. గ్రహాంతరవాసులకి ఏ రూపం ఉంటుందో తెలియదు, ఎన్ని కాళ్ళుంటాయో తెలియదు, ఎన్ని కళ్ళుంటాయో తెలియదు, ఎన్ని చేతులుంటాయో తెలియదు. కాబట్టి ఇదే ఆన్సర్. మా బావ ఎప్పుడు కరెక్ట్ గానే చెప్తాడు. ఎందుకంటే ఏలియన్స్ ఎలా ఉంటాయో మనకెవరికి తెలియదు కాబట్టి అదే ఆన్సర్. అవును, కానీ అది రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? అయ్యో, మీరంతా అలా నిరాశపడకండి, మళ్ళీ ట్రై చేయండి. ఏలియన్ కాకపోతే ఇంకేమై ఉంటుంది? దానికి ఆన్సర్ గోస్ట్. ఎందుకంటే గోస్ట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి అదే ఆన్సర్. అవును అనుష, శ్రీకర్ చెప్పిందే కరెక్ట్. అవును. అనుష, అదే కరెక్ట్ ఆన్సర్ కదా? అది కూడా కాదు.
కాదా? అయ్యో ఇంకా ఏంట్రా బాబు? ఏం పర్వాలేదు, ఇలాగే ఆలోచించండి, ఖచ్చితంగా ఆన్సర్ తెలుస్తుంది. పూజ స్టార్ట్ అవుతుంది, రండి. మరి నాకు ఆన్సర్ చెప్పరా? చూడండి మరదలు గారు, ఈ ఫంక్షన్ అయ్యే లోపు మీ క్వశ్చన్ కి ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాం, ఓకేనా? అలా అయితే ఓకే. ఓకే పదండి. పదండి. ఈ పాటకి అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అమ్మా, అబ్బాయి మేనత్తే మేనమామ వచ్చి ఇలా కూర్చోండి. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి ఇలా కూర్చోండి. పంతులు గారు, బాబుకి అమ్మ లేదు. అదేంటండి అంత మాట అన్నారు? అలేఖ్య గారు లేకపోవడం ఏమిటి? పంతులు గారు, ఇక్కడ పేరు పెట్టేది మా చెల్లెలే గాని అలేఖ్య కాదు కదా? పేరు పెట్టేది మీ చెల్లి గారైనా బాబుకి రక్తం పంచిన తల్లిదండ్రులు మీరే కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ కూర్చోవాలి. ఆ సాంప్రదాయం ఎక్కడ లేదు కదండి. అయ్యో, అన్నీ తెలిసిన పంతులు గారికే మీరు సంప్రదాయం గురించి చెప్తున్నారా? అంటే అలేకే లేకుండా ఈ ఫంక్షన్ చేయకూడదు అంటారు? అవును, ఎందుకంటే తల్లిదండ్రులు బ్రతుకుండి వారు లేకుండా పేరు పెట్టడం మహాపాపం. ఆవిడ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. శ్రీకర్, మీరందరూ కలిసి ఎలాగైనా అలేఖ్యని ఫంక్షన్కి తీసుకురావాలని ఇలా మాట్లాడుతున్నారు కదా? పంతులు గారు, మా మనోడి విషయం మా ఇష్టం. పాపం పుణ్యం ఏదో మేమే పడతాం. మీరు పూజ కానివ్వండి. పిన్ని, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ పిన్ని, నేను చెప్పేది వినండి. శ్రీకర్, ఇది మాకు సంబంధించిన విషయం. అన్నయ్య,
ఇది మీ భార్యాభర్తలకు సంబంధించిన విషయమే. అలా అని చెప్పి శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళలేం కదా. సూర్య, ఎంతకీ ఇప్పుడు నువ్వేమంటావు? నీ భార్య ఇక్కడికి రాకూడదు అంటావు, అంతే కదా? అంతే. అదేంటి బావా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? ఇక్కడ అలేఖ్య ఉండకూడదంటే ఎలా కుదురుతుంది? బాగా చెప్పారు ఐశ్వర్య గారు. అలేఖ్య మేడం గారు ఖచ్చితంగా ఇక్కడకు రావాల్సిందే. జయంతి గారు, అలేఖ్యని మీ కోడలుగా ఒప్పుకోమని చెప్పడం లేదు, మీ ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోమని చెప్పడం లేదు. కేవలం ఈ ఫంక్షన్ కోసమే అలేఖ్య అలా వచ్చి ఇలా కూర్చుని వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితిలోనూ అలెక్కి ఇక్కడికి రాకూడదని మేమంతా కలిసి నిర్ణయించుకున్నాం. సూర్య, నేను చెప్పేది కొంచెం విను. అటు మీ మాట పోకుండా ఇటు వీళ్ల మాట పోకుండా మధ్య మార్గంగా నేను ఆనంద్ కలిసి ఓ పరిష్కారం ఆలోచించాం. అదేంటో ఆనంద్ చెప్తాడు. ఆనంద్. ఏమీ లేదు. శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసినప్పుడు సీతమ్మ తల్లి లేదు. అప్పుడు భార్య లేకుండా అశ్వమేధ యాగం చేయడానికి శాస్త్రం ఒప్పుకోదని చెప్పారు. అలా అని ఆ శ్రీరామచంద్రుడు వేరే పెళ్లి చేసుకోలేడు. ఎందుకంటే ఆయన ఏకపత్ని వ్రతుడు. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు శాస్త్రాల ప్రకారం సీతమ్మ తల్లి లేకపోయినా సీతమ్మ తల్లి బంగారు విగ్రహాన్ని పక్కన కూర్చోబెట్టి అశ్వమేధ యాగం చెయ్యొచ్చని చెప్పారు. అలాగే ఇక్కడ మా చెల్లెలు లేదు కాబట్టి మా చెల్లెల విగ్రహాన్ని సూర్య పక్కన పెట్టి ఈ ఫంక్షన్ చెయ్యొచ్చు. ఏమంటారు పంతులు గారు? అలా అయినా ఈ ఫంక్షన్ చేయొచ్చు. అలేఖ్య గారు లేకపోతే అలా విగ్రహం పెట్టేని ఈ ఫంక్షన్ చేయొచ్చు. లేదంటే ఈ ఫంక్షన్ చేయడానికి శాస్త్రం ఒప్పుకోదు. ఇప్పటికిప్పుడు ఆ రాక్షస విగ్రహాన్ని ఎక్కడి నుంచి తగలవండి? అది మాకొదిలేండి సూర్య గారు. మేము సెకండ్లలో అలేఖ్య విగ్రహాన్ని తీసుకొస్తాం. దానికి మీరు ఒప్పుకున్నట్టేనా? మీరు తీసుకురాలేరు. ఒకవేళ మేము తీసుకొస్తే మీరు ఒప్పుకున్నట్టేనా బావా? ఇప్పటికిప్పుడు మీరు అలేఖ్య విగ్రహాన్ని తీసుకొస్తే ఆ అలేఖ్య విగ్రహాన్ని నా పక్కన పెట్టుకొని ఈ ఫంక్షన్ చేస్తాను. ఇదిగో మా రెడ్డమ్మ విగ్రహాన్ని జాగ్రత్తగా దింపండి. దింపండి. దించండప్పా. రెడ్డం వచ్చేసినదే. మా రెడ్డం వచ్చేసినదే. మా రెడ్డం వచ్చేసినదే. మా రెడ్డం వచ్చేసినదే. మా రెడ్డం వచ్చేసినదే.
రా నాగిరెడ్డి, రండి. అందరి లోపల రండి. రండి. పదండి, అందరి లోపల రండి. ఏంటి సూర్య అలా చూస్తున్నావు? అలేఖ్య విగ్రహం వచ్చేసిందిగా, పదండి లోపలికి వెళ్దాం. విగ్రహం అరేకేలాగా లేదే. అచ్చం అలేఖ్యలా ఉండక్కర్లేదు. అలేఖ్య స్థానంలో ఒక స్త్రీమూర్తి కూర్చుంటే చాలు. ఇప్పుడు మనకు కావాల్సింది అదే. సరే, ఇంకా అందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో కూర్చోండి. కూర్చో శ్రీకర్. బావా, నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో. సూర్య గారు, మీరు ఇలా వచ్చి కూర్చోండి. ఐశ్వర్య, నువ్వు ఆ విగ్రహం పక్కన కూర్చొని పంతులు గారు చెప్పినట్లు చెయ్యి. అలా చేస్తే నీ చెల్లెలు అలేఖ్య చేసినట్లే అవుతుంది. వెళ్ళు. అలాగే బావా. ఒరే, వీళ్ళంతా పెద్ద ప్లాన్ వేసి ఇదంతా చేస్తున్నారా? అవునమ్మా, వీళ్ళంతా కూడబలుకునేదంతా చేశారు. నువ్వు మామూలుదానివి కాదే. ఏ రూపంలోనైనా నీ చెల్లెలు మాత్రం నా పక్కన కూర్చోబెట్టావు. సూర్య, నిన్నెప్పుడూ దెబ్బ కొడుతూనే ఉంటాను. నువ్వు ఓడిపోవడమే నాకు ముఖ్యం. ఐశ్వర్య, ఇప్పుడు అవన్నీ వదిలే, ముందు పూజ జరుగుని. పంతులు గారు, ముందు మీరు పూజ కానివ్వండి. అలాగేనండి. ఓం అరే ఠాగూర్, నీ పిచ్చి కూతురుతో నన్ను కాల్పిస్తావా?
అసలు ఈ ప్లాన్ అంతా చేసింది నేనేరా. ఈ సంతోష్ ఇంతకు ముందులాగా క్రిమినల్ గా ఆలోచిస్తే ఈ పాటికి నువ్వు పోయేవాడివి. నేనదంతా వదిలేశాను కాబట్టే నువ్వు బ్రతికిపోయావు. చూస్తూ ఉండు, నన్ను చావంచుల వరకు తీసుకెళ్లిన నీ మీద నేనెలా ప్రతీకారం తీర్చుకుంటానో చూస్తుంటా.